రాష్ట్రంలోని పలు కీలక ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కావాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల అనుమతులపై కీలకంగా చర్చించారు. ప్రధానమంత్రితో సమావేశం అనంతరం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం భేటీ అయ్యారు. మెట్రో ఫేజ్ 2 అనుమతులపై చర్చించారు. విద్య, వైద్యం ద్వారా మాత్రమే వికసిత్ భారత్ సాధ్యమని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర లక్ష్యాలను సమావేశంలో వివరించారు. సిపెక్ సర్వే తర్వాత రాష్ట్రంలో సామాజిక వెనుకబాటుకు నిరక్షరాస్యతే ప్రధాన కారణమని తేలింది. అందుకే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామన్నారు సీఎం. ఏ రాష్ట్ర సీఎం చూడాలనుకున్నా చూపిస్తాం అని సీఎం నీతి ఆయోగ్ సమావేశంలో తెలిపారు. నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి విద్యా విప్లవం, స్కిల్ డెవలప్మెంట్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, టాటా గ్రూప్తో ఐటీఐల అప్గ్రేడేషన్ వంటి కార్యక్రమాలను వివరించారు. 2034 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ తీర్చిదిద్దాలన్నదే తమ అభిమతమన్నారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి 6 ప్రధాన నగరాల అభివృద్ధి కోసం M6 టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి 6 లక్షల కోట్ల రూపాయల ప్రత్యేక నిధిని కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం కీలకమని నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నీతి ఆయోగ్ సమావేశం తర్వాత ప్రధానమంత్రి మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల అనుమతులపై కీలకంగా చర్చించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అండగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. సాగు, తాగునీటి అవసరాలకు గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి మహారాష్ట్రతో చర్చలకు కేంద్రం సహకరించాలని కోరారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణకు ఆమోదమివ్వాలని పీఎంకు విజ్ఞప్తి చేశారు. 7 కారిడార్లలో 122.9 కిలోమీటర్ల ప్రాజెక్టుకు 38,595 కోట్ల రూపాయలు అంచనా వేశామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా అమలు చేయాలని సీఎం కోరారు. మరోపక్క రీజనల్ రింగ్ రోడ్ పనులను వేగవంతం చేయాలన్నారు. హైదరాబాద్, అమరావతి, బందర్ పోర్ట్ 12 లేన్ ఎక్స్ప్రెస్ వేకు అనుమతి ఇవ్వాలని పీఎంను కోరారు. సముద్ర తీరం లేని తెలంగాణకు పోర్ట్ కనెక్టివిటీ లభిస్తే ఎగుమతులు పెరుగుతాయని వివరించారు. వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం త్వరగా ప్రారంభించాలని, ఇప్పటికే భూసేకరణ పూర్తి చేసి అప్పగించినట్లు తెలిపారు. హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటు చేయాలని కోరుతూ 200 ఎకరాల స్థలం కేటాయించడానికి సిద్ధమని ప్రకటించారు తెలంగాణ సీఎం. ప్రధానమంత్రితో సమావేశం అనంతరం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం భేటీ అయ్యారు. మెట్రో ఫేజ్ 2 అనుమతులపై చర్చించారు. హైదరాబాద్లో 76.4 కిలోమీటర్ల పొడవైన మెట్రో ఫేజ్ 2 అవసరం ఎంతో ఉందని కేంద్ర మంత్రికి తెలియజేశారు.